ఏపీ డీజీపీని ఏలూరు జిల్లాకు చెందిన తూర్పాటి నాగరాజు అతని కుటుంబ సభ్యులు కలిశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. 2014లో జరిగిన ముగ్గురు హత్య కేసులు ఇంతవరకు న్యాయం జరగలేదని, తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని వాపోయారు. భూతం గోవింద్, భూతం సీను కుటుంబ సభ్యులు సుమారు 24 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ముగ్గురిపై కాల్పులు జరిపిన అప్పటి విజయవాడ ఏసీపీ, ప్రస్తుత ఏలూరు ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అలాగే ప్రస్తుతం తమకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబానికి ఏమైనా జరిగితే ఏలూరు ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు బాధ్యుడని స్పష్టం చేశారు. అతను డబ్బు దోసుకుంటానికి చేసిన వాళ్ళు చేస్తున్నారు. ఇతనేమో డబ్బు దోసుకుంటూ వాళ్ళని కవర్ చేసుకుంటారు, సపోర్ట్ చేసుకుంటారు. నక్కా సూర్యచంద్రరావు అండి అప్పుడు ఏసీపీ, ఇప్పుడేమో మాకు అడిషనల్ ఎస్పీ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అడిషనల్ ఎస్పీ ఏలూరు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీకి ఆయన తర్వాత వాళ్ళ కేసు, ఆ ముగ్గురు చంపిన కేసుని ఆల్రెడీ కోర్టులో కొట్టేపిచ్చాడండి. 12 కోట్లు ఖర్చు పెట్టి నన్ను ఎందుకు చేస్తున్నారు ఇప్పటికీ నాకు తెలియదండి. నన్ను టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పటికీ తెలియదు. మా బాంబర్దులు అవతలోళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి తెలుసు నిజం. ఎలక్షన్లో జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నేను ఎంత రాజకీయం అండి, అది రాజకీయం. నా బాంబర్దులను కూడా సేమ్ దాంట్లో ఇరికించే ఆ కేసులో రాజకీయ గొడవల్లో అతను ఫస్ట్ చనిపోయిన అతను, దాని తర్వాత అదే రాజకీయం నుంచి పేర్లను చేర్చారు. కానీ అక్కడ జరిగిన వాళ్ళు ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడ ఉండోళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని పక్కన పెట్టేసి మమ్మల్ని టార్గెట్ చేశారు. దాంట్లో చేసేసి అప్పటి నుంచి మమ్మల్ని అంటే మా డబ్బుల్ని దోసుకుంటానికి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటానికి వీళ్ళు కావాలని భూతం గోవిందు, భూతం సీను వీళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి ఇక అతను ఎంత అంత చేసేస్తున్నాడు అండి. అబద్ధాన్ని నిజం ముగ్గురు నప్పిన తర్వాత మరి నేను ఉన్నానుగా, రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతామని నన్ను టార్గెట్ చేసేసి ఒకటి అక్కడ షూట్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఏలూరులో షూట్ చేశారు. ఇదే విషయంలో మేము అట్లనే వెళ్తున్నామండి. వెళ్తుంటే ప్రతి వాళ్ళు చెప్తున్నారు సూర్యచంద్రరావు కొంచెం డేంజర్ అని. తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చి అడిషనల్ ఎస్పీ అయ్యాడు. మా ఊర్లో చెప్పేస్తారు, మా జంగాల్లో ఏ మాట దాగరు. 6 కోట్లు తీసుకున్నాడంట. 3 కోట్లేమో అడిషనల్ ఎస్పీకి సీట్ తీసుకున్నాడు. 3 కోట్లు మన వీళ్ళందరినీ, లాయర్ని వీళ్ళందరినీ కొనడానికి ఇలా చేస్తున్నాడని తెలిసింది. మా మీద అవి వచ్చినాయి, ఏమంటారు సమ్మర్స్ని వెంబటనే జారీ చేయమని చెప్పి పోలీసులకి ఒత్తిడి తెచ్చాడు. నన్ను షూట్ చేసిన వీటిని ఆపుతున్నాడు. మళ్ళీ కేసు కొట్టేసిన తర్వాత మా అత్తగారు హైకోర్టుకి ఇచ్చింది. హైకోర్టులో ఉంటే ఆ సంబంధం కూడా ఆపేశాడు, మొత్తం ఆపేశాడు. లాస్ట్కి మా జడ్జి, ఇప్పుడు ఎవరైతే మా జడ్జి ఉన్నాడో ఒక వారం 10 రోజుల ముందు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర 1.5 గంటన్నర లోపల ఆఫీస్ ఉంటుంది కదా అయింది, దాంట్లో కూర్చొని మాట్లాడి ఏం మాట్లాడాడో తెలియదు. ఇక జడ్జి గారు కూడా మమ్మల్ని చాలా ఇదవుతున్నాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. ఒక 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల దాకా వీళ్ళని అరెస్ట్ చేయాలి, మమ్మల్ని చేశారు. కానీ వీళ్ళని ఏం చేయలే. తర్వాత బొంబాయి వచ్చి వీళ్ళని ఏది భాస్కర్ భూషణ్ గారు చెప్పారు, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపేస్తారు, మాకు తెలుసు మీరు ఏం చేయలేదని. ఏమని చేస్తే మేము వదలం ఫస్ట్. చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. పెద్ద ఉట్టుపల్లి తిప్పుడు మర్డర్ కేసు జరిగింది కదా, ఆయన చిన్న ఆయన భార్యని నేను ముగ్గురిని అన్యాయంగా రోడ్డు మీద చంపేస్తే ఆ కేసుని డబ్బులు తీసుకొని ఇన్ని కోట్లు 12 కోట్లు తీసుకొని ఆ కేసు అసలు వాళ్ళు చేయలేదనే కొట్టేశారండి కోర్టులో. న్యాయం అటు జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో. మా నాన్నకి 2 సార్లు సూట్ జరిగింది, అయినా ఆ సమ్మర్లో వాళ్ళకి వెళ్తలా. ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది. సమ్మర్లో వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వనివ్వట్లా, ఇప్పటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేశాడు. కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా 2 పిల్లలు అప్పుడు చూసే ఉంటారు వీడియోలలో, చిన్న పిల్లలు. ఇప్పుడు మళ్ళీ న్యాయం కోసం మళ్ళీ వచ్చాం వీడియో దగ్గరికి. అప్పుడు మాకు వీడియో వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు చాలా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడుకుంటున్నాం. ఏం లేదండి, ఇంకా చచ్చిపోతాం తప్ప జీవితంలో ఏం లేదు. ఇంకా వదలతలేదు మమ్మల్ని, ఇంకా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే సార్, మా కేసుని కొట్టేసినాక మేము హైకోర్టుని వేసుకొని మళ్ళీ అక్కడ అడుక్కుంటున్నాం సార్. మా కేసు కావాలి కదా సార్. రోడ్డు మీద కాల్చి చంపేశారు మా వాళ్ళని. ఆ పెద్ద ఉట్టుపల్లిలో ముగ్గురు మా తమ్ముళ్ళని మా నాన్న చంపేసింది. ఆ కేసు మళ్ళీ రావాలి, సమన్లు జారీ అవ్వాలి, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. మా అమ్మ ముసలమ్మ అయిపోయిందండి, ఎప్పుడు తెచ్చిపోతో తెలియదు. అంత ముసలమ్మ అయిపోయింది. కొడుకుల గురించే బతుకుతుంది. 2 కొడుకులను తండ్రిని చంపేశారు, మా తండ్రిని. ఇంకేముందండి,
మాకు న్యాయం జరగాలండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, డీజీపీ గారు అందరూ మాకు న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ అంతే గారికి అందరికి నమస్కారం పెడుతున్నాం. మమ్మల్ని పోలీసులు చాలా ఏదించుతున్నారండి. ఏ శ్రీనివాస్ అన్న అతను ఊరికినే మా ఇంటి మీదకి వస్తే మేము 100కు నెంబర్కి ఫోన్ చేస్తే వచ్చాడండి. పోలీస్ అండి, సిఐ అప్పుడు ఎస్ఐ. ఆయన ఫోన్ చేస్తే మేము 100కు నెంబర్కి ఫోన్ కొట్టాము. మేము ఎవరో మా ఇంటి మీదకి వచ్చారండి అని. అప్పుడు వచ్చిన అతను వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొస్తాడు. మా చిన్న అబ్బాయిని కూడా ఏం చేశారో తెలీదు. ఈ నక్కాసూరి చంద్రరావు వలన మాత్రం మేము చనిపోతే ఆయన పేరే రాసుకోండి మీరు. అవతల వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఆ లండన్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళ పాస్పోర్ట్లు ఎట్లా వచ్చినాయి